అనకాపల్లి జిల్లా రోలుగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. అడ్డసరం గ్రామం సమీపంలోని ఆయిల్ పామ్ తోటలో గంజాయిని నిల్వ ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్ఐలు పి రామకృష్ణ, ఎం శ్రీనివాసరావు నేతృత్వంలోని పోలీస్ బృందం జరిపిన ఆకస్మిక దాడిలో 750 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 37 లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు జరిపిన దాడిలో 9 మంది నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. 3 మోటార్ సైకిళ్లను, 1 కారును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ బృందాన్ని అభినందించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు ఎం దేవప్రసాద్, ఎల్ మోహన్ రావు, అనకాపల్లి డీఎస్పీ ఎం శ్రావణి, సిఐ పి కోటేశ్వరరావు, ఎస్ఐలు ఈ రామకృష్ణ, ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో మనకి ఒకటి ఇన్పుట్ వచ్చింది. బేస్డ్ ఆన్ దాట్ ఇన్పుట్ ఎస్ఐ రోలుగుంట అండ్ ఎస్ఐ కొత్తకోట ఇద్దరు అది రెస్పెక్టివ్ టీమ్స్ తో పాటు రోలుగుంట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కొత్తలం అండ్ ఆదర్శ్రమ్ విలేజ్ అవుట్స్కర్ట్స్ దగ్గర చెకింగ్ చేసినప్పుడు ఒక వెహికల్, 3 మోటార్ సైకిల్స్ ప్లస్ 9 అక్యూజ్డ్ అక్కడ గాంజాయితో పాటు దొరికారు. వెహికల్ చెకింగ్ చేసుకుంటే మనకి ఫస్ట్ 500 కేజీస్ గాంజాయి వెహికల్లోనే దొరికింది. దాన్ని బేస్ చేసుకుని ఫర్దర్ ఇంటరోగేషన్లో అది సేమ్ ఆయిల్ పామ్ టోప్స్ దగ్గర ఇంకా 250 కేజీస్ మనకి సీజ్ చేయడం జరిగింది. ఇన్ టోటల్ 750 కేజీస్ ఆఫ్ గాంజా వాజ్ సీజ్డ్ ఫ్రమ్ ద స్పాట్. ఇందులో ఇన్ టోటల్ 9 పర్సన్స్ని ఆన్ ద స్పాట్ మన వాళ్ళు క్యాచ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 2 పర్సన్స్ మనం ఐడెంటిఫై చేసాము, కానీ వాళ్ళు సీన్ నుంచి పారిపోయారు. మన టీమ్ ప్రెసెంట్లీ దే ఆర్ ఆన్ ద జాబ్ టు అప్రిహెండ్ దీస్ ఫెలోస్. ఈ స్టోరీ ఏమంటే మనకి లాస్ట్ 4 days బ్యాక్ కొంతమంది ఈ 600 కేజీస్ గాంజాయి పట్టుకుని ఈ ఆయిల్ టోప్స్ దగ్గర తీసుకుని వచ్చారు, అక్కడ డంపింగ్ చేసుకున్నారు. అండ్ ఈ రోజు మార్నింగ్ మళ్ళీ మనకి ఒకటి ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ సేమ్ గ్యాంగ్ ఆఫ్ పర్సన్స్, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ సేమ్ ఆయిల్ పామ్ టోప్స్ దగ్గర ఈ 150 కేజీస్ వరకు తీసుకుని వస్తున్నారు అలాంగ్ విత్ 1 కార్. దాన్ని బేస్ చేసుకుని ఇది సక్సెస్ఫుల్ గానే రేడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా అక్యూజ్ నంబర్ 1 ఎన్ కొత్తూరు పంచాయతీ, రోలుగుంట మండలం. ఆ వ్యక్తి పైన 4 ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాయి, ఆల్ ఎన్డీపీఎస్ కేసెస్. రోలుగుంట పోలీస్ స్టేషన్ 2 కేసెస్, ఇంకా గోలుగొండ 1 కేసు, నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ 1 కేసు. సో ఈ వ్యక్తి సంబంధించి మనం ఒక హార్డ్ అండ్ ఎన్డీపీఎస్ క్రిమినల్ కింద మనం పెడుతున్నాము. ఒక షీట్ కూడా ఆల్రెడీ అతని మీద ఉంది, ఫర్దర్ స్ట్రెంథన్ చేసుకుంటున్నాము. ఈ వ్యక్తి అలాంగ్ విత్ అక్యూజ్ నెంబర్ 2 అది మొత్తం ప్లాన్ చేసేసారు, కాన్స్పిరేషన్ చేశారు. దెన్ దే అప్రోచ్డ్ ఫ్యూ ఆఫ్ ద మీడియేటర్స్, A5 and A6. వాళ్ళు ఒక సీలేరు ప్లస్ కలిమేల ఇన్ మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ ఒక వ్యక్తితో కాంటాక్ట్ చేసి అక్కడ నుంచి ఇది 750 కేజీస్ గాంజాయి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. ఇందులో మిగతా అందరూ అక్యూజ్ కూడా పైలట్స్, సప్లయర్స్ అండ్ మీడియేటర్స్ గానే యాక్ట్ చేశారు. ఇందులో ఈ కార్ డ్రైవర్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది.